ఆ రైల్వే స్టేషన్ ఆ రోజు ఎందుకో మహా సందడిగా ఉంది. రైల్వే స్టేషన్లోని ఒక ప్లాట్ఫారం అలంకరించబడి ఉంది. మామూలుగా ఉండే రైల్వే పోలీసులు కాక, సిటీ పోలీసులు కూడా అక్కడక్కడా నిలబడి ఉన్నారు. ఈ హడావిడిని చూసి ఎవరికోసమో అప్పుడే ఆ రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టిన ఒక ప్రయాణీకుడు అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాడు. సార్, ఏమిటి ఈ రోజు మన ఊరి రైల్వే స్టేషన్లో ఇంతమంది పోలీసులున్నారు? మినిస్టర్ ఎవరైనా వస్తున్నారా? కాదు. మన ఊరికి కొత్తగా నియమించబడ్డ లేడీ కలెక్టర్ ఈ రోజు ఛార్జ్ తీసుకోవటానికి వస్తోంది. ఆమెను రిసీవ్ చేసుకోవటానికి బందోబస్తుకు వచ్చారు పోలీసులు. అక్కడే నిలబడున్న అతను, వచ్చేది లేడీ కలెక్టర్ కాదు, నా కలెక్టర్ తమ్ముడు, వాడితో పాటు నా తల్లి సరోజ కూడా వస్తోంది అని చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేకపోయాడు. కంపార్ట్మెంట్లో నుండి హుందాగా ఒక మహిళ దిగింది. పోలీసులు సెల్యూట్ చేశారు. ఆమె చేతికి తమ దగ్గరున్న పూలగుచ్చాలు అందించారు. ఆ మహిళా కలెక్టర్ వెనక్కి తిరిగి కంపార్ట్మెంట్లో నుండి దిగటానికి కష్టపడుతున్న వయసైన మరో మహిళను తన చేతి సహాయంతో దింపింది. ఈమె నా తల్లి సరోజ, అందరికీ వినబడేలా చెప్పింది. అందరూ కలిసి స్టేషన్ బయటకు వస్తుంటే ఎంట్రన్స్ దగ్గర విక్రమ్ నిలబడుండటం చూసిన మహిళా కలెక్టర్ తన తల్లి సరోజతో విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తన చేతిలో ఉన్న పూలగుత్తిని కలెక్టర్ చేతికి ఇచ్చాడు. అక్కడ గుమికూడిన వారంతా ఆశ్చర్యపోయారు. ముగ్గురూ కలిసి బయటకు నడిచారు. విక్రమ్ అందరివైపు చూసి వచ్చింది మహిళా కలెక్టర్ కాదు, నా తమ్ముడు అని అరిచి చెప్పాలని అనుకున్నాడు. చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనొక్కడికే తెలుసు కలెక్టర్గా వచ్చింది ఆమె కాదు, అతడు అని. సరోజ గుడికి వెళ్లి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చింది. ఎండాకాలంలో పక్కనున్న గుడికి వెళ్ళిరావటమే ఒక పెద్ద ప్రయాణం. ప్రొద్దున్నే ఇంట్లో వాళ్లు ఎవరూ లేవకపోవడంతో రాత్రి వేసిన పక్క గుడ్డలను తీయకుండానే గుడికి వెళ్లవలసి వచ్చింది సరోజకు. గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ పక్క గుడ్డలన్నీ చిందరవందరగా అలాగే పడున్నాయి. అంటే ఆ ఇంట్లోని మిగిలినవారు ఇంకా లేవలేదని దానికి అర్థం కాదు. లేచిన వాళ్లందరూ వాటిని తీయకుండా, ఇంటిని శుభ్రం చేయకుండా తమ తమ పనుల్లో నిమగ్నులైపోయారు. సరోజకు ఇదేమీ కొత్త కాదు. రోజూ ప్రొద్దున్నే లేచే సరోజకు, ఎప్పుడూ ఆలస్యంగా లేచే పిల్లలు లేచిన తరువాత ఎప్పుడూ కనిపించే దృశ్యమే అది. సరోజ తప్ప ఆ ఇంట్లోని మిగిలిన అందరూ లేటుగా లేవడం, తమ ఆఫీసులకు వెళ్లడానికి హడావిడిగా తమ కార్యక్రమాలను ముగించుకోవాలనే తాపత్రయం ఆ ఇంట్లో కనబడుతుంది. అందరూ లేచిన తరువాత సరోజ పక్క బట్టలు తీసి, ఇంటిని శుభ్రం చేస్తుంది. గుడికి వెళ్లి వచ్చిన రోజు కూడా సరోజ అదే పని చేసింది. పెద్ద కొడుకు విక్రమ్, అతని భార్య గౌరీ, కూతురు రేవతి, అందరికంటే చిన్నవాడు రవి. నలుగురూ ప్రొద్దున్నే, అందులోనూ ఒకే టైముకు బయలుదేరాలంటే అదేమైనా సాధారణ పనా? ఆకలిగా ఉండటంతో సరోజ టిఫిన్ పెట్టుకుని, తినడం ముగించుకుని ఇల్లు శుభ్రం చేయటం మొదలు పెట్టింది. వంట పనిని కోడలు గౌరీ ఎవరి సహాయం లేకుండానే తానే ముగిస్తుంది. అయితే వంటగది మాత్రం ఏదో యుద్ధభూమిలాగా కనబడుతుంది. ఆ వంటగదిని శుభ్రం చేయటానికి పట్టే సమయంలో ఇంకో కుటుంబానికి వంట పూర్తి చేయవచ్చు. అలాంటి వంటగదిని సరోజ శుభ్రం చేసి, ఆ తరువాత హాలును శుభ్రం చేసి చివరగా చిన్న కొడుకు రవి గదికి వచ్చింది. అన్ని గదుల కంటే ఆ గదే మరీ చెత్తగా ఉంటుంది. వాడు ఈ మధ్యే మహాబద్ధకస్తుడుగా తయారయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. గదిలోనే ఎక్కువసేపు గడుపుతాడు. స్నేహితులని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరినీ ఇంటికి తీసుకురాలేదు. 10 మాటలతో ఒక ప్రశ్న వేస్తే చిన్నగా తల ఆడించి సమాధానం చెబుతున్నాడు. కాని రవి చిన్నప్పటి నుండి అలా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు మహా చురుకుగా, ఆనందంగా సిగ్గు, బిడియం అనేది లేకుండా అందరితో కలిసి మెలసి సంతోషంగా కేరింతలు కొట్టేవాడు. పెద్దవాడు అవుతున్న కొద్దీ అతనిలో ఇన్ని మార్పులు వచ్చాయి. తన చిన్న కొడుకు గురించి ఆలోచిస్తూనే వాడి గదిని శుభ్రం చేయటంలో పూర్తి శ్రద్ధ వహించింది. వాడి టేబుల్ శుభ్రం చేసేటప్పుడు అందులో చిన్న పెట్టె ఉండటాన్ని గమనించింది. ఆ చిన్న పెట్టె ఎందుకు పనికొస్తుంది, అందులో ఏం పెట్టాడో, ఏమున్నాయో చూడాలని ఆ పెట్టె తెరిచింది. అందులో లిప్స్టిక్, కాటుక భరిన, జడ క్లిప్పులు లాంటి ఆడపిల్లలకు కావలసిన వస్తువులు ఉన్నాయి. ఎవరికోసం ఇవన్నీ కొని అట్టే పెట్టాడు? అబ్బో, వీడు ఏమీ తెలియని తెలివి తక్కువవాడు అనుకున్నానే. ఏమీ తెలియనివాడిలా ఉంటూ ఇన్ని పనులు చేస్తున్నాడా? ఆశ్చర్యపడింది సరోజ. ఏమీ తెలియని వాళ్లలా ఉండే వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. రాని, ఈ విషయానికి గురించి వాడ్ని అడుగుదాం అనుకుంటూ ఆ పెట్టెను కూడా తుడిచి శుభ్రపరిచి ఒక పక్కగా పెట్టింది సరోజ.
సాయంత్రం 7 గంటలు ఎప్పుడు అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది సరోజ. ఎందుకంటే ఆ సమయానికే ఆమె చిన్న కొడుకు రవి ఇంటికి వస్తాడు. రవి రాని, ఈరోజు ఆ విషయాన్ని తేల్చేయాలి. ఏదైనా గొడవలు తీసుకువస్తే ఇంకేమైనా ఉందా? ఇంతవరకు ఏ ఆడపిల్లతోనూ రవి మాట్లాడటం నేను చూడలేదు. అమాయకుడిలా ఉంటూ ఇంత తతంగం నడిపిస్తాడా? అన్నయ్యా, వదినా, అక్కలకు ఈ విషయం తెలిస్తే వాడ్ని వదిలిపెడతారా? వాళ్ళందరికంటే ముందు మనమే ఈ విషయం తేల్చుకుని, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని, ప్రేమ, దోమ మనకు పడదని, మన ఇంటా వంటా లేదని, ఆ అమ్మాయిని మర్చిపోవాలని చెప్పాలి. తనలో తానే నిర్ణయం తీసుకుంది సరోజ. రవి కోసం ఎదురుచూస్తున్న సరోజకు ఇంటి గేటు తెరిచే శబ్దం వినబడింది. వెంటనే గబగబ రవి రూముకు వెళ్లి, ఆ పెట్టెను చేతిలోకి తీసుకుని వాడి రూములోనే కూర్చుంది. రవి కాళ్ళు, చేతులు కడుక్కుని తన రూముకు వచ్చాడు. తల్లి అక్కడ ఉండటం వాడ్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏంటమ్మా? నువ్వు నా దగ్గర దాచేస్తే నేను కనుక్కోలేనా? ఎవరా ఆ అమ్మాయి? ఎవరికోసం ఇవన్నీ కొని ఉంచావు? తల్లి చేతిలో ఉన్న ఆ పెట్టెను చూసిన రవికి నోటమాట రాలేదు. ముఖం వాడిపోయింది. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత మెల్లగా గొంతు విప్పాడు. ఏ అమ్మాయికి కాదమ్మా. అబద్ధం చెప్పకు రవి. నిజం చెప్పు. నిజమేనమ్మా. ఇవి ఏ అమ్మాయి కోసమో కొనలేదు. ఇవన్నీ నా కోసమే కొని అట్టే పెట్టాను. రవి చెప్పింది ఆమెకు అర్థం కాలేదు. వాడినే చూస్తూ ఉండిపోయింది. అమ్మా, చాలా రోజులుగా నీ దగ్గర చెప్పాలనుకున్న విషయం ఇదేనమ్మా. నాకు ధైర్యం చాలలేదు. ఈ సందర్భం వదిలితే ఇంకో సందర్భం దొరకదు. కాబట్టి అన్ని విషయాలు నీతో చెప్పేస్తానమ్మా. నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటావుగా? రవి కళ్లలో నీళ్లు తొంగి చూడటం గమనించింది. అప్పటికీ అర్థం కాని సరోజ కొడుకునే కళ్ళార్పకుండా చూస్తోంది. ఏమిట్రా నాన్నా? ఏమిటేమిటో మాట్లాడుతున్నావు? నీ మనసులో ఏముంది? ఈ అమ్మ ఉందిగా. ధైర్యంగా చెప్పరా. అమ్మా, నా పరిస్థితిని నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఈ ఆలోచనలన్నీ నాకు ఈ మధ్యే రావడం మొదలయ్యింది. అందువలనే ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. నా మనసులో నన్ను నేను ఒక మగవాడిగా అనుకోవటం లేదు. ఒక అమ్మాయిలాగా జీవించాలని ఇష్టంగా ఉంది. పువ్వులు పెట్టుకోవాలని, చీర కట్టుకోవాలని, ఇలా ఆడపిల్లలు చేయాలనుకునే పనులను చేయాలని అనిపిస్తోంది. నా మనసులో వస్తున్న ఈ ఆలోచనలను చంపుకోవాలని నాలో జరుగుతున్న యుద్ధంలో నేను ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నా ఈ ఆలోచనలకు ఈ సమాజం నాకు ఏం పేరు పెడుతుందో నాకు తెలుసమ్మా. అయినా కాని నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను. గొంతు తడి ఆరిపోవడంతో రవి చిన్నగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరో తలమీద పిడుగు పడేసినట్లు అనిపించింది సరోజకు. ఆమె కూడా మౌనంగా ఏడవటం మొదలుపెట్టింది. భగవంతుడా, నా బిడ్డను ఎందుకు గాయపరుస్తున్నావు అంటూ గట్టిగా ఏడవాలనిపించింది సరోజకు. రవి ఇంత బాధపడటం తల్లి ఇంతవరకు చూడలేదు. వాడితో పాటు తాను కూడా కాసేపు ఏడ్చింది. ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి మౌనంగా లేచి వెళ్ళిపోయింది. రవి కూడా తల్లిని ఏమీ అడగలేదు. సాయంత్రం ఒకరి తరువాత ఒకరు పనుల నుంచి రావడం మొదలుపెట్టి ఆ ఇల్లే కోలాహలంగా మారింది. సరోజకు మాత్రం మనసులో పెద్ద పోరాటమే జరుగుతోంది. 2 రోజులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నది సరోజ. 3వ రోజు పెద్ద కొడుకు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాడ్ని వేరుగా తీసుకువెళ్లి తమ్ముడి విషయానికి చెప్పింది. అయ్యో, ఇదేం కర్మ! మన కుటుంబం చాలా గౌరవమైనది. ఈ విషయం అందరికీ తెలిస్తే వారు మన ముఖం మీద ఉమ్మేస్తారు. ఏమిటి, మీ తమ్ముడు ఇలా కీని అంటారు? అవును, నాకు కూడా తేళ్లు, జరులు పాకుతున్నట్లు ఉంది. నాకు పోయి ఇలాంటి మరిది చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే మనల్ని కాలనీ నుండే వెలివేస్తారు. చూడండి అత్తయ్య, మీ చిన్న కొడుకు దగ్గర చెప్పండి. మామూలుగా ఉంటే అతను మనింట్లో ఉండవచ్చు. అలా కాకుండా వెకిలి చేష్టలు చేస్తే బయటకు వెళ్ళిపొమ్మనండి. ఇలాంటి వాళ్ళందరికీ ఒక సంఘం ఉంది, చోటు ఉంది. అక్కడికి వెళ్ళి ఉండమనండి. అతను మౌనంగా ఎప్పుడూ రూములోనే ఉంటూ ఒంటరిగా గడుపుతున్నప్పుడే అనుకున్నాను, రవి మన మీద ఏదో ఆటంబాంబు విసిరేట్లు ఉన్నాడని. అనుకున్న దానికంటే పెద్ద బాంబే వేశాడు. విక్రమ్, ఇప్పుడేం జరిగిందని అంత కోపంగా మాట్లాడుతున్నావు?
నీ తమ్ముడు ఏమీ దొంగతనం చేయలేదు, హత్య చేయలేదు. అది వాడు చేసిన తప్పు కాదు. వాడికి తెలియకుండానే వాడి శరీరంలో ఏర్పడ్డ మార్పులు. నీ ఎడమ చేతి వాటం, నీ గార్య మెల్ల కన్ను చూపు. అలాంటిదే ఇది కూడా. ఈ విషయాల కోసం మిమ్మల్ని వేరుగా చూశామా? వేరుగా ఉంచామా? ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవటం వల్లనే రవిలాంటి వారికి సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది. నిన్ను నువ్వు మార్చుకోరా. నేను బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. వాడు ఇష్టం వచ్చినట్లు వాడ్ని ఉండని. కాదు, కూడదు, నాకు అవమానంగా ఉంటుంది అనుకుంటే మేమిద్దరం వేరే ఇల్లు తీసుకుని వేరుగా వెళ్ళిపోతాం. ఏ కారణం చేత వాడ్ని ఒకడ్ని వేరుగా పంపించను. అలా గనక చేస్తే వాడొకడే వెడితే వాడి గతి ఎలా ఉంటుందో నీకు తెలుసు. వాడ్ని ఈ లోకం చిన్నాభిన్నం చేస్తుంది. అర్థం చేసుకో. తల్లి కొడుకులు వేరుగా వెళ్లారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న సరోజ తనకు తెలిసిన డాక్టర్ల సహాయంతో రవిని రాగినిగా మార్చటమే కాకుండా ఆమెను పెద్ద చదువులు చదివించి కలెక్టర్ను చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.